ఎపిసోడ్ 5 శ్రీకృష్ణదేవరాయల కులానికి సంబంధించిన అంశంపై తన పరిశోధనలు, పత్రాలు, శాసన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్న ఎద్దనపూడి వెంకటరత్నం యాదవ్. గౌరవనీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డీజీపీ గారు డాక్టర్ కె అరవిందరావు గారు 30/1/2015 తేదీ నాడు ఆంధ్రజ్యోతిలో ఒక చక్కని విలువైనటువంటి వ్యాసాన్ని వ్రాయటం జరిగింది. చూడండి, చాలా స్పష్టంగా చక్కగా రాశారు వారు. దీంట్లో విషయం నేను చెప్తాను. శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహితులని, వారిద్దరూ సాందీపని అనే గురువు వద్ద వేదాలను చదువుకున్నారని మనకు తెలుసు. కృష్ణుడు యాదవుడు కదా, మరి ఈనాటి యాదవులు వేదం ఎందుకు చదవడం లేదు? తమకు తామే శూద్రులని ఎలా అనుకుంటున్నారు? ఈ ప్రశ్న మన మెదడుకు రాకపోవచ్చు. దీనికి సమాధానం ద్విజుడు అనే పదానికి అర్థం గమనిస్తే తెలుస్తుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. అంటే యాదవులు క్షత్రియులు కాబట్టి వేదం నేర్చుకున్నటువంటి గత చరిత్ర ఉంది. ఈరోజు యాదవులు ఎందుకు నేర్చుకోవడం లేదు అని వారు అడుగుతూ ఉన్నారు. అంటే క్షత్రియులుగా, రాజులుగా యాదవులు రాజ్య పరిపాలన చేసినటువంటి విషయాలు ఇతిహాసాల్లో ఉంది, చరిత్రలోనూ ఉంది. దాన్ని ఇటువంటి పెద్దలు, చరిత్రకారులు, మేధావులు అందరూ అంగీకరిస్తూ ఉన్నారు. ఇది గమనించాలి. గొర్రెలు కాసుకునేవాడు మీరు యాదవులు, గొర్రెలు కాసుకునేవాడు మీరు గొల్లలు, యాదవులు ఎలా అవుతారు, రాజ్యాలు ఎలా పాలించారు అంటూ ప్రశ్నించే కొంతమంది అజ్ఞానులకి ఇవన్నీ సమాధానాలు. నెక్స్ట్, విజయనగర యాదవ సామ్రాజ్యం. విజయనగర యాదవ సామ్రాజ్యం చిన్న పుస్తకం, ఎంఆర్ నాగేశ్వరరావు గారు రాశారు. చాలా మంచి పుస్తకం. దీనికి ముందు మాటలుగా బ్రహ్మశ్రీ చిలుకూరి వీరభద్రరావు గారు వగైరా పెద్దలు రాశారు. చాలా మంచి ప్రయాగ కోదండ రామశాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా రాయడం జరిగింది. దీనిలో వారు ఏం చెప్పారంటే చాలా కీలకమైనటువంటి విషయం. సాళువ వంశాన్ని గురించి చాలా స్పష్టంగా వివరించారు వారు. సాళువ వంశాన్ని గురించి చూడాలి. సాళువ వంశాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. దాంట్లో వారు ఏం చెప్పారంటే, సాళువ నరసింహరాయల ఆస్థాన కవి అయిన రాజనాథ కవి సాళువాభ్యుదయములో చంద్రవంశములో యదువు జనించను, ఆ యదువు సంతతిలోనే సాళువ నరసింహరాయలు జనించనని వ్రాసినారు. యదువు సంతతి వారే యాదవులు కాగా సాళువ నరసింహరాయలు యాదవుడే, సాళువ వంశం కూడా యాదవ వంశమే అగును. చాలా స్పష్టంగా రాశారు. ఇది ఎప్పుడు రాశారు? ఇది 1949. 1949లో రాసిన పుస్తకం ఇది. అంత విలువైనటువంటి పుస్తకం. చాలా మంచి విషయాలు ఉన్నాయి ఇందులో. చాలా శ్రమపడి వారు రాశారు. తుళు వంశాన్ని గురించి కూడా యాదవ వంశం అని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. ఆ రోజే, ఆనాడే రాసినటువంటి పుస్తకం ఇది. చూడండి దయచేసి. ఇది స్క్రీన్ షాట్లు తీసుకోవడానికి కూడా వీలుగా నేను చూపిస్తున్నాను. దయచేసి మీరు కావాల్సిన వారు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. మరి ఈ విధంగా ఎక్కడైనా ఇక్కడ ఇంకో కీలకమైన విషయం, ఈ తుళువ వంశం కూడా సాళువ వంశాంతర్గతమే. ఇది కీలకమైనటువంటి విషయం. సాళువ వంశం వారే ఈ తుళువ వంశీయులు అని. తుళువ వంశం వేరుగా కాదు, వేరుగా లేదు. ఆ సాళువ వంశీయులే తుళువ వారు అని చాలా స్పష్టంగా వారు కూడా స్పష్టం చేశారు. ఇది గమనించాలి. నెక్స్ట్, ఢిల్లీ దర్బార్. ఇది పుస్తకం పేరు. దీన్ని స్వాతంత్ర సమర యోధులు, మానేయులు, పెద్దలు కెవి లక్ష్మణరావు గారు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు వ్రాయడం జరిగింది. చాలా మంచి పుస్తకం ఇది. 1912లో రాశారండి. చూడండి, 1912. దీంట్లో చాలా స్పష్టంగా రాశారు విజయనగర సామ్రాజ్యాన్ని గురించి. ఇది ఒకసారి మీరు చూడండి, నేను చదువుతాను తర్వాత. చూడండి, దీంట్లో వారేం రాశారు? చంద్రవంశజులై యాదవ సంతతికి చేరిన హక్కడు బుక్కడు నన్ను ఇరువురు అన్నదమ్ములను శ్రీ శంకరాచార్యుల మఠమునకు అధ్యక్షుడుగా అక్కాలమున నుండిన విద్యారణ్య బిరుదాంకితుడగు మాధవాచార్యులను అక్కబుక్కలు ఇరువురును సంగముని కుమారులు.
ఇది విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకులు ఎవరు అనే సెన్స్లో అక్కడ వారిని గురించి రాయడం జరిగింది. అక్కడు బొక్కడు మరియు విద్యారణ్య స్వాములు వారు, అంటే వారి బిరుదు అట విద్యారణ్య స్వాములు అనేది. వారి పేరు మాధవాచార్యులు. అది కీలకమైనటువంటి అంశం. తరువాత వచ్చేటప్పటికీ మైసూరు రాజవంశాన్ని గురించి చాలా చక్కగా రాశారు. మైసూరు రాజవంశం చాలా చక్కగా వివరించారు. చూడండి, ఈనాడు కులపరమైన భావాలతో రాసినటువంటివి కాదండి, 100 సంవత్సరాల క్రితం రాసినటువంటివి. దాన్ని చదువుతాను. మైసూరు రాజవంశము వాడుకను అనుసరించి మైసూరు రాజవంశమునకు మూల పురుషులు విజయకృష్ణులను 2 సోదరులు. యదు సంతతి వారు వీరు ద్వారక నుండి బయలుదేరి దక్షిణమున ఎచ్చటనైనను రాజ్యం ఏర్పరచుకొనవలనను ఇచ్చగలవారై ప్రయాణము చేయుచుండిరి. ఆ విధంగా వాళ్ళు ద్వారక నుంచి వచ్చారు. ఈ దక్షిణాదిలో యాదవులు ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నదంతా గొల్లలే అని చెప్పి కొంతమంది వికృతమైనటువంటి వాదన చేస్తూ ఉన్నారు. అటువంటి అజ్ఞానులకి చెప్పాల్సినటువంటి కీలకమైనటువంటి సమాధానం ఇది. ఒక చోట పుట్టినవాడు అక్కడే ఉండడు కదా. ఈ ఆంధ్ర కోస్తా ప్రాంతాల్లో పుట్టినటువంటి వారు ఎందరో నిజామాబాద్ ప్రాంతంపై వ్యవసాయాలు చేసుకొని బతుకుతున్నారు. ఈరోజు కూడా అక్కడే సెటిల్ అయ్యారు. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. బళ్ళారి దాకా మన వాళ్ళు వెళ్ళారు, బళ్ళారిలో సెటిల్ అయిపోయినారు. ఈరోజు బళ్ళారి కర్ణాటకలో ఉంది కాబట్టి కర్ణాటక వాడుగా మిగిలిపోయినారు. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి చారిత్రక అంశాలు, వాస్తవ అంశాలు. ఇది గమనించాలి. ఇది జ్ఞానం. కాస్త ఆలోచన చేసుకోవాలి మనం మాట్లాడే మాటలు. తర్వాత యదురాయుడు విజయుడు, ఈ మైసూరు రాజవంశానికి ప్రారంభం చేసినటువంటి వాడు యదురాయుడు విజయుడు. చూడండి, వీరు 1399 నుంచి 1423 వరకు రాజ్యపాలన చేశారు. ఇది కీలకమైన విషయం, మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. ఇది మైసూరు రాజవంశం ఈ రోజు వరకు యాదవ రాజవంశంగా కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికి కూడా అమాయకులు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అదని ఇదని ఈ విధంగా రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు ఆ లోతుకు పోతే చాలా టైం పడుతుంది. ఇక్కడ విషయం చాలా ఉంది కాబట్టి ఇక నేను అంత విశ్లేషణ ఇప్పుడు చేయను. దాని గురించి సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా చేస్తానండి. చాముండీదేవి ఆలయం కర్ణాటక. చాముండీదేవి ఆలయం కర్ణాటక. చూడండి, ఇక్కడ దీనిలో నేను చెప్తాను. ఈ శ్లోకాల సంక్షిప్త సారాంశం ఇది. ఓ కృష్ణ మహీపాల, వైభవోపేతుడవైన చామరాజునకు పుత్రుడా, నీకు చాముండేశ్వరీ మాత అనేక ఆశీస్సులను నిరంతరము అందించుగాక. కర్ణాటక రత్న ఖచ్చిత సింహాసనానికి తిరుగులేని అధిపతివి. యదుకులాంబుదిలో నిండు చంద్రుడివి. యదుకులాంబుదిలో నిండు చంద్రుడివి. అది అర్థమై ఉంటుంది. ఇదే చిన్న విషయమే కాబట్టి ఇది పెద్ద విశేషం కాదు, వివరించి చెప్పాల్సిన పని లేదు. యదుకులాంబుదిలో నిండు చంద్రుడివి. అది ఆయన యాదవ కులస్తుడు అని చెప్పి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ విధంగా యాదవ సామ్రాజ్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. తరువాత ఇది ముఖ్యంగా రెడ్డి శేఖర్ రాయల గారికి సమాధానంగా దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే సమాజం మొత్తానికి ఎలాగో చెప్తాం అనుకోండి, సమాజానికి చెప్తున్నాము. ముఖ్యంగా రెడ్డి శేఖర్ రాయల గారికి ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇదే చంద్రగిరి కోటకు వెళ్ళి వారు చాలా ఆవేశంగా మాట్లాడి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. చంద్రగిరి కోటను కృష్ణదేవరాయలు కట్టించి బలిజలకు ఇచ్చాడట. బలిజలు విచిత్రమైన విషయం. చాలా స్పష్టంగా చంద్రగిరి కోట ఎవరు నిర్మాణం చేశారో ఇందులో ఉంది. ఇమ్మడి నరసింహ యాదవరాయలు క్రీస్తు శకం 1000వ శతాబ్దంలో ఈ కోటను నిర్మించాడు. ఇది శాసనం. అక్కడ వేసిన శిలాఫలకం. ఇది శిలాఫలకం. ఇంత ప్రత్యక్షమైనటువంటి ఆధారాలు కనపడుతున్నప్పటికీ కూడా ఈ బలిజలు కాపులు ఇంత దురాగతం చేస్తూ ఇష్టారాజ్యంగా లెక్క లేకుండా చరిత్రను వక్రీకరిస్తూ ఇంత దారుణానికి దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారంటే ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తుందా లేదా? చూడండి, మేధావులుగా దీని గురించి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? ఏంటండి ఇది అన్యాయాలు? తరువాత ఇది కృష్ణదేవరాయల వారి మరణానికి సంబంధించినటువంటి శాసనం. కృష్ణదేవరాయల వారి మరణానికి సంబంధించిన శాసనం అక్టోబర్ 17, 1529లో వారు చనిపోయారని ఈ శాసనంలో ఉంది.
ఈ శాసనంలో మరింత ఖచ్చితంగా 1529 అక్టోబర్ 17న రాయలు కన్నుమూశారని లిఖించి ఉండడంతో ఇప్పటి వరకు ఈ విషయంపై ఉన్న సందిగ్ధతకు ఈ శాసనంతో తెరపడినట్లయింది. ఇది కర్ణాటకలోని తుముకూరు ఆలయంలో ధన్పాల్ అనే బస్సు డ్రైవర్ ఈ శాసనాన్ని గుర్తించి పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. తుళు భాషలో ఉన్న ఈ శాసనాన్ని వారు పరిశీలించి ఇదే దేవరాయల వారి మరణ సందేశంగా గుర్తించారు. మరణ సందేశం ఇది చూడండి. ఇది ఆంధ్రుల చరిత్రము 2వ ప్రకరణము యాదవ చాళుక్య రాజులు చాలా స్పష్టంగా కనపడుతుంది చూడండి. చాళుక్య చోళ చక్రవర్తులకు 3వ కులోత్తుంగ చోళదేవునకును 3వ రాజరాజ చోళదేవునకును సామంతులుగా నుండిన కొందరు తాము చాళుక్య వంశజులమనియు యాదవ వంశజులమనియు చెప్పుకొని ఉన్నారు. ఇది చూడాల్సినటువంటి విషయం. చాలామంది అజ్ఞానంతో మాట్లాడుతున్నారు కదా, మీరు గొర్రెలు కాసుకునేవాళ్ళు, మీరు రాజులు ఎట్లా అయ్యారు, క్షత్రియులు ఎలా అవుతారు అని. ఇలాంటివి చదివితే అర్థమవుతుంది, చరిత్ర తెలుస్తుంది. శాసనాలు చదివితే వాస్తవాలు తెలుస్తాయి. మన గతం ఏమిటో మనకు తెలుస్తుంది, మన వారసత్వ సంపద ఏమిటో మనకు తెలుస్తుంది. నలుగురు జనం ఉన్నారనో, మన వెనక రాజకీయ పలుకుబడులు ఉన్నాయనో, ఇష్టం వచ్చినట్టుగా ₹4 డబ్బులు ఉన్నాయనో విగ్రహాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దౌర్జన్యపూరితంగా మాట్లాడితే ఈరోజు ప్రజాస్వామ్యాలు ఏమి చెల్లవు. అందరూ నోరు తెరుస్తారు, ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు, హక్కుల కోసం పోరాడతారు ప్రజాస్వామ్యబద్ధంగా. ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు, ఎవరి బెదిరింపులకు ఎవరు లొంగిపోరు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి బలిజలు, కాపులు ముఖ్యంగా. ఎందుకంటే ఈ విషయంలో మాట్లాడేవారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళ గురించి మాత్రమే మేము ఈ విషయం చెప్తున్నాం. తరువాత భారతి 1949 మార్చి, దానిలో శ్రీకృష్ణదేవరాయల పేరుతోటి నేలటూరి వెంకటరమణయ్య గారు చాలా అద్భుతమైనటువంటి వ్యాసం రాశారు. చాలా పరిపూర్ణంగా కృష్ణదేవరాయలకు సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా ఇందులో ఉన్నాయి. ఈ వ్యాసం రాశారు వారు. ఇది నెట్లో దొరుకుతుందేమో, మరి నాకైతే దీని గురించి అవగాహన లేదు. కానీ ఈ కాలం ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చూడండి, దీంట్లో చాలా అద్భుతంగా చూడండి. తుర్వసుని వంశజులు తౌరసులగుదురు కానీ తుಳುవలెట్లు కాగలరు. తుಳುవ శబ్దము తుಳು శబ్దభవమగు విశేషణము. దానికి అర్థము తుల దేశ సంబంధమైన లేక తుಳು దేశోద్భవమైన అని చాలా స్పష్టంగా చెప్పారు. చూడండి, అండర్లైన్ చేసింది చూడొచ్చు ఎవరైనా. ఇది మేము తురసుల నుంచి వచ్చామని చెప్పి ఒక కొంటె వాదనలు చేస్తూ ఉన్నారు చాలామంది. విచిత్రంగా కొంటె తెలివితేటలు, వక్రీకరణలు ఇవన్నీ చేస్తున్నారు. ఇవి చల్లవు. తుర్వసుని వంశీయులు తౌరసులవుదురు అంటే వ్యాకరణ పరంగా. యదు సంతతి వారు యాదవులు ఆదివృద్ధి చెందుతూ ఉంది. ఆదివృద్ధి చెందినప్పుడు దీర్ఘం వస్తుంది. అది తుర్వసులు. ఆదివృద్ధి చెందినప్పుడు తౌ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఈ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు మేము తులసులు వంశం అంటారు, కాసేపు మేము ఇంకోటి అంటారు. చెప్తా దాని గురించి కూడా. భట్టరశెట్టి పద్మారావు గారు వారు రాసినటువంటి ఈ పుస్తకంలో బలిజల యొక్క సంతతి ఏ విధంగా ఎవరి నుంచి వచ్చారు, వాళ్ళ వంశకర్త ఎవరు అని చెప్పడానికి 8 కథనాలు చెప్పారు. 8 కథనాలు, 1, 2 కాదండి, 8 చెప్పారు. కాపునాడు పత్రిక ఎడిటర్ గారు పూర్ణచంద్రరావు గారు వారు ఒక వెర్షన్ చెప్పారు. మొత్తం 9 వెర్షన్స్ చెప్పారు వీళ్ళు. అంటే బలిజ కులం ఏ విధంగా ఆవిర్భవించిందో బలిజలకు వంశకర్త ఎవరో చెప్పడానికి వీళ్ళు 9 కథనాలు చెప్పారు. మరి ఏది వాస్తవం, ఎవరిది వాస్తవం? ఇష్టారాజ్యంగా చెప్పేసేయడమే. ఎవరు అడిగేవాళ్ళు లేరు మనల్ని. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, రాజకీయ పలుకుబడి ఉంది, సామాజిక చైతన్యం ఉంది. అవసరం దాష్టీకం చేస్తాం, బెదిరిస్తాం, దౌర్జన్యం చేస్తాం, ఇష్టమైన దురుసుగా మాట్లాడతాం, అవతలని టెర్రరైజ్ చేసేస్తాం, వాళ్ళు నోరు ముగించేస్తాం. చాలు, అంతవరకు చాలు. పని చరిత్రతో పని లేదు. మనం చెప్పినవన్నీ అదే వాస్తవాలు అవుతాయి. రేపటి కాలానికి ఈరోజు అబద్ధాలే రేపటి చరిత్రగా మారిపోద్ది. అది వాళ్ళ ఉద్దేశం. ఆ వ్యూహంతోనే వాళ్ళు నడుస్తున్నారు ఈరోజు కూడా. దయచేసి గమనించాలి. అది నెక్స్ట్ వన్. మేము వీళ్ళ విషయంలో చాలా స్పష్టంగా గతంలో కూడా మేము భట్టశెట్టి పద్మారావు గారికి లీగల్ నోటీస్ కూడా పంపించామండి. ఛాలెంజ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపించాం.
కానీ వాడు సమాధానం ఇవ్వలేదు. బట్టశెట్టి పద్మారావు గారు ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా, లెక్క లేకుండా దీని గురించి ఒక హాస్యాస్పదంగా ఒక జోక్గా తీసుకొని తర్వాత తను రాసినటువంటి పుస్తకంలో ఈ లెటర్ మాకు ఈ విధంగా పంపించారు అని చెప్పి ఆయన దాన్ని ఒక జోక్గా తీసేసి ఒక పరిహాసాస్పదమైన అంశంగా దాన్ని మార్చేశారు. అది వీళ్ళ యొక్క దౌర్జన్యపూరితమైన భావజాలం ఆ విధంగా ఉందన్నమాట. ఆ విధంగా వాళ్ళ వక్రీకరణలు జరుగుతూ ఉన్నాయి. మా దగ్గర సత్యం, ధర్మం మా దగ్గర ఉంది కాబట్టి మేము వాళ్ళకి లీగల్ నోటీస్ ఇవ్వగలిగాం. మాకు వాళ్ళు ఇవ్వగలిగారా? మాకు ఇవ్వమనండి లీగల్ నోటీస్ వాళ్ళని. ఇవ్వలేదు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర వాస్తవం లేదు, ధర్మం అనే వాస్తవం లేదు, చరిత్ర అనే వాస్తవం లేదు, శాసనాలు అనే వాస్తవాలు లేవు, సత్యం అనేది లేదు వారి వైపున. అది వారి భయం. అందువల్ల వారు ఏమీ చేయలేరు ఆ విషయంలో. నెక్స్ట్, ఇక ఇప్పటి వరకు వాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారు? గొల్లలు వేరు, యాదవులు వేరు అని చెప్పారు. అడుగడుగున ఇదే డైలాగు, అడుగడుగున ఇదే డైలాగు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. బలిజ మహానాడు వాళ్ళట. బలిజ మహానాడు వాడు ఫేస్బుక్లో గొల్లలు వేరు, యదువంశ క్షత్రియులు వేరు, వీరి మధ్య వ్యత్యాసం మహాభారతంలోనే స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. ఏమిటి ఆ వ్యత్యాసం మీకు కనిపించింది? ఏ వ్యత్యాసం కనిపించింది మీకు? మహాభారతం ప్రారంభం చెప్పుకోవడానికి వచ్చినప్పటి నుంచి కూడాను శంతన మహర్షి చేసుకున్నటువంటి ఆవిడ సత్యవతి, మత్స్యగంధి అంటూ ఉంటారు. సత్యవతి ఉపరిచర వసువు యొక్క కుమార్తె, యాదవ క్షత్రియుడు ఆయన. ముందు అది తెలుసుకోండి, చదవండి ముందు. ఆయన యాదవుడు, యాదవుల అమ్మాయి సత్యవతి. దాశరథి దగ్గరికి పోయినప్పుడు కూడాను శంతనుడు చాలా స్పష్టంగా చెప్తాడు, భీష్ముడికి కూడా చెప్తాడు ఆ మాట. ఉపరిచర వసువు చాలా స్పష్టంగా నాకు చెప్పారు, శంతనుడికే ఇవ్వమన్నారు ఈ కన్యకామణిని అని చెప్తాడు. ఇప్పుడు ఆ మత్స్యగంధి అనుకుంటూ సహజంగా చెప్తూ ఉన్నాం వ్యావహారిక అర్థంలో, అది వేరే అంశం. కానీ వాస్తవంగా ఉపరిచర వసువు యొక్క కుమార్తె ఆమె. ఒకసారి చదవండి, భారతం చదివిన స్పష్టంగా తెలుస్తుంది, అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఇవన్నీ అనేక గ్రంథాల్లో కూడా ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి, గ్రంథస్థమై ఉన్నాయి. మీరు చదివితే చాలు. చదివే ఓపిక ఉండాలి, నిజాన్ని స్వీకరించేటువంటి మనస్తత్వం ఉండాలి, అది చాలు. అది ఉంటే చాలు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ దుర్యోధనుడికి వగైరా ఈ కౌరవులందరికీ కూడా తల్లిగా ఉన్నటువంటి గాంధారీదేవి ఎవరో తెలుసా? యాదవుల అమ్మాయి. గాంధారి యాదవుల అమ్మాయి. మీరు అది తెలుసుకోవాలి. వ్యత్యాసం ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు పాండురాజు చేసుకున్నటువంటి కుంతీదేవి ఎవరు? మొదటి భార్య, యాదవుల అమ్మాయి. తెలుసుకోండి అయ్యా, వాస్తవాలను తెలుసుకోండి. మీరు చదివితే తెలుస్తుంది. కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేసుకుని కోతలు కోసుకుంటే వాస్తవం తెలియదు, చరిత్ర తెలియదు. గుర్తుపెట్టుకోండి. ఈ కోతల వల్ల, బడాయి మాటల వల్ల ఏది చరిత్ర మారదు. సత్యాన్ని మార్చలేము. మనుషులు మారవచ్చు, ఇవాళ మనం ఉంటాం, రేపు ఉండకపోవచ్చు. చరిత్ర మారదు, అది సత్యం, శాశ్వతం. గుర్తుపెట్టుకోండి. మన అహంభావంతో, మన డైలాగులతోటి చరిత్రను మనం మార్చలేము. గుర్తుంచుకోండి. ఏ విధంగా? ఆ విధంగా మరి అర్జునుడు సుభద్రను చేసుకోలేదా? వ్యత్యాసం ఉంటే ఎందుకు చేసుకున్నారు? వాళ్ళకన్నా తక్కువ అయితే ఎందుకు చేసుకున్నారు? తక్కువ ఎలా అవుతుంది? దుర్యోధనుడు కుమార్తెను సాంబుడు చేసుకున్నాడా లేదా? కృష్ణుడు కుమారుడు. బెరకాపి సంబంధాలే కదా ఇవన్నీ. కాస్తైనా జ్ఞానం ఉండాలి కదా మాట్లాడే మాటలకి. ఏమి తెలియకుండా ఏదేదో మాట్లాడుతూ చర్చలకు రాయండి అంటుంటారు. ఫోన్ నెంబర్లు పెట్టి ఫోన్ నెంబర్లు చేయండి. ముదురు చివర తెలియకుండానే అర్థం లేకుండా, అర్థం పర్థం లేకుండా ఏంటి ఈ మాటలు? ఊహాగానాలు అంటాడు ఆయన, అర్జున్ గారు. రకరకాల ఊహాగానాలు ఉన్నాయంటాడు. ఊహలతో చర్చిస్తాం ఆ చరిత్రని. చారిత్రక ఆధారాలు, శాసన ప్రమాణాలతో చరిత్రను గురించి చర్చిస్తాం. అది తెలుసుకోవాలి ముందు. ఆ మాత్రం తెలియదు ఆయనకి. శ్రీకృష్ణదేవరాయల పేరు కూడా శాసనంలో చదవటం రాలేదు ఆయనకి. విచిత్రమైనటువంటి పేరుగా మార్చి దాన్ని చెప్తూ ఉన్నాడు. శ్రీ మత్తుష్టవర్మ. ఇదొక ప్రపంచ వింత. వీళ్ళు శాసన ప్రమాణాల గురించి మాట్లాడతారు. కృష్ణదేవరాయలు మావాడు అంటారు. వాడు మా గురించి చెప్తారు. యాదవులు వేరు, గొల్లలు వేరు. మీరు వేరు, మీరు గొల్లలు, వాడు యాదవులు అంటారు. ఏం తెలిసి మాట్లాడుతున్నారు వీళ్ళు? సరే, ఇదే వాస్తవం అనుకుంటే, మీ దగ్గర దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ప్రభుత్వానికి లెటర్ రాయండి. మీ దగ్గర ఉన్న ఆధారాలతో ప్రభుత్వానికి లెటర్ రాయండి. అయ్యా, మీరు వాళ్ళ యాదవులుగా ఎట్లా గుర్తించారు? వాళ్ళు గొల్లలు కదా. రాయి లెటరు. దమ్ము ఉంటే వాళ్ళు లెటర్ రాయి. ఎందుకు ఈ ఎకిలి మాటలు? చరిత్రను గురించి మాట్లాడేటప్పుడు చరిత్రను మాట్లాడాలి, తెలిసి మాట్లాడాలి. కనీసం దాని మీద పరిశోధన చేయాలి. కాస్త కూస్తైనా కొంతైనా. మనం పరిపూర్ణం ఎవరూ కాదు.
కనీసం మన వంతు ప్రయత్నమైనా కొంత మనం చేయాలి, మన పరిధిలో ఉన్న అంశాలైనా కొంత పరిశీలన చేయాలి. తరువాత గొల్ల యాదవ వంశ క్షత్రియుల శాసనాధారాలు. గొల్ల యాదవ వంశ శాసనాధారాలు చూడండి. అంటే అప్పుడు గొల్ల యాదవ ఒకటే కదా, వేరు ఏమైనా కనపడుతుందా? ఇవన్నీ శాసనాధారాలు. వీళ్ళందరికీ ఇచ్చినటువంటి అడుగడుగున అవే చెప్తున్నారు. దక్షిణ భారతదేశంలో గొల్ల, గోప, కురుబ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వర్గాలు తమను యాదవ వంశానికి చెందిన క్షత్రియులుగా ప్రకటించుకున్నట్లు అనేక శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇవాళ మేము చెప్పడం కాదు, మీరేమంటున్నారు? 1930లో మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వారు యాక్సెప్ట్ చేశారంటున్నారు. అవన్నీ పిచ్చి మాటలు, అమాయకమైన అజ్ఞానజనితమైనటువంటి మాటలు అవి. ఇక్కడ రాజులు, తిరుపతి ప్రాంతాలు ఇవన్నీ కూడా పరిపాలించినటువంటి మహోన్నత చరిత్ర ఉన్నది. 100 సంవత్సరాలు. మన చంద్రగిరి కోటను పరిపాలించిన వాళ్ళ గురించి నేను చదివించాను. నేను 314 సంవత్సరాల పాటు ఏకదాటిగా వాళ్ళు పరిపాలించారు ఆ ప్రాంతాన్ని యాదవ రాజులుగా. అది గుర్తుపెట్టుకోండి. అది ఇవన్నీ కూడా అవే గొల్ల యాదవ క్షత్రియ శాసనాల ప్రధాన ఆధారాలు. నందనపుర శాసనం కర్ణాటక 7వ శతాబ్దం, సింహాపురం శాసనం నెల్లూరు 11-12వ శతాబ్దం, ఆలపాడు శాసనం యాదవ ఎల్లన దేవుడు, తిరుమల శాసనం గోపుల వంశం, తిరుమల శాసనం గోపుల వంశం. చూడండి, గోపుల వంశం. గోపులు ఎవరవుతారండి? ఆలోచించండి. గోపుల వంశంలో జన్మించిన క్షత్రియ దాతుడు. గోప ఇది కూడా యాదవ వంశానికి చెందిన క్షత్రియుడు అని శాసన నిర్ధారణ. ఇది చూడండి, 5 అనే అంకె పైన ఉంది చాలా స్పష్టంగా. 5 అనే అంకె పైన చాలా స్పష్టంగా ఉన్నటువంటి గొల్ల యాదవ వంశ క్షత్రియుల శాసనాధారాలు. ఇవన్నీ కూడా అవేనండి, చూడవచ్చు ఎవరైనా. ఈ ఆధారాలన్నీ గమనించండి, చాలా స్పష్టంగా ఉన్నటువంటి ఆధారాలు ఇవి. ఈ ఆధారాలన్నీ కూడాను ఇక్కడ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధానం రాశారు, గమనించండి. దక్షిణ భారతదేశంలో గొల్ల, గోప, కురుబ అనే ప్రసిద్ధమైన పేర్లతో ప్రసిద్ధి చెందిన వర్గాలు తమను యాదవ వంశానికి చెందిన క్షత్రియులుగా ప్రకటించుకున్నట్లు అనేక శాసనాలు తెలియజేస్తున్నాయి. గొల్ల యాదవ క్షత్రియ శాసనాల ప్రధాన ఆధారాలు. నందనపుర శాసనం కర్ణాటక 7వ శతాబ్దం. యదుకులంలో పుట్టిన కురుబ (బ్రాకెట్స్లో గొల్ల నాయకుడు). ఇది గొల్ల, కురుబ నాయకులు తమను యదుకుల క్షత్రియులుగా ప్రకటించిన ప్రాచీన ఆధారం. సింహాపురం శాసనం నెల్లూరు 11-12వ శతాబ్దం. చంద్రవంశానికి చెందిన యదుకుల తిలకం (బ్రాకెట్స్లో రాజు) యాదవుల క్షత్రియ హోదాను స్పష్టంగా సూచిస్తుంది. ఆలపాడు శాసనం యాదవ ఎల్లన దేవుడు క్రీస్తకం 1264. తిరుమల శాసనం గోపుల వంశం 9-10 శతాబ్దం. గోపుల వంశంలో జన్మించిన క్షత్రియ దాతుడు. గోప యాదవ వంశానికి చెందిన క్షత్రియుడు అని శాసన నిర్ధారణ. హోయసల శాసనాలు కర్ణాటక 11-12వ శతాబ్దం. గోపజాతిలో పుట్టిన చంద్రవంశానికి చెందినవాడు. గోప (బ్రాకెట్స్లో గొల్ల ప్లస్ చంద్రవంశ క్షత్రియ అనుసంధానం). గొల్లలు తమను యాదవ క్షత్రియ వంశీయులని అధికారికంగా ప్రకటించారు. గోప, గొల్ల, కురుబ వర్గాలు యాదవ వంశ శాఖలే. యాదవులు చంద్రవంశ క్షత్రియులు. ఈ శాసనాలన్నీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ప్రచురితమైన ఎపిగ్రాఫియా ఇండికా, సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్, యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ఎపిగ్రఫీ వంటి గ్రంథాల్లో నమోదయ్యాయి. గొల్ల, గోప, యాదవ, చంద్రవంశ క్షత్రియులు. గొల్ల గోప యాదవ చంద్రవంశ క్షత్రియులు. అందువల్ల గొల్ల యాదవుల క్షత్రియ గుర్తింపు అనేది భారతీయ చరిత్రలో ఒక స్థిరమైన ధృవీకరించబడిన అంశము. దయచేసి చూడండి. సమాజం అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, వాస్తవాన్ని తెలుసుకోండి. ఎవరి వైపు తప్పుందో వారిని మీరు నెగ్గదీయండి, సందర్భాన్ని బట్టి నెగ్గదీయండి. మీ ప్రమాణం చూయించండి, మీ ఆధారం చూయించండి అని అడగండి. దౌర్జన్యాలు, దురుసుతనాలు, వాళ్ళ యొక్క ఈ వికృత వక్రీకరణలు ఇవి కాదు, ఇవి చెల్లవు. దానికి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఈ రోజున భయపడే వాళ్ళు ఎవరూ లేరు.
వాస్తవాన్ని తెలుసుకోవాలి. ప్రతి వారికి ఆ హక్కు ఉంది. వాస్తవాన్ని తెలుసుకోండి దయచేసి ప్లీజ్. ఇవన్నీ కూడా శాసన ప్రమాణాలతో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు రికగ్నైజ్ చేసినటువంటి అంశాలు. ఇదేదో బజార్ని పోయే వాళ్ళు రాసినయో చెత్త కాగితాలు చిత్తు కాగితాలు దయచేసి ఆ విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే వీర నరసింహరాయలు అంటే కృష్ణదేవరాయల వారి అన్నయ్య గారు. ఇది అత్యంత కీలకం అన్నమాట. చాలా కీలకమైనటువంటి శాసనాలు ఇవన్నీ వీర నరసింహరాయల గురించి ఉన్నాయి. చాలా యాదవ నారాయణ అని బిరుదుందట. అలాగే యాదవ కులాంబరద్యుమణి, యాదవ కులంలో సూర్యుని వంటి వాడు అనే బిరుదు కూడా ఉంది అని ఇది కూడా శాసన రూపంలో స్పష్టంగా ఉంది. వీర నరసింహరాయలకి, కృష్ణదేవరాయలకే కాదండి, వారి అన్నయ్య గారికి కూడా యాదవ కులాంబరద్యుమణి అనే బిరుదున్నదట. ఇది చాలా స్పష్టంగా రాయటం జరిగింది. ఇప్పుడు శాసనం దొరికింది. అది కూడా భారత ప్రభుత్వ పురావస్తు శాఖ ఆమోదం పొందిన ఆధారాలు. అది కూడా ఇక్కడ చూడండి, అది కూడా భారత పురావస్తు శాఖ ఆమోదం పొందిన శాసనాలు. అది అల్లాటప్ప శాసనాలు, కోట శాసనాలు కాదండి. ఈ మధ్య కొన్ని కులాల వాళ్ళు, ముఖ్యంగా బలిజలే, ఎవరో ఎందుకు దాని రహస్యమే లేదు, దాయాల్సిన పని లేదు, కోట శాసనాలు చాలా తెలివిగా సృష్టిస్తున్నారు. కరీంనగర్ శాసనం ఒకటి చూపించి పెడుతున్నారు వాట్సాప్ల్లో, ఫేస్బుక్లో వగైరా వగైరా. ఇదిగో కృష్ణుడు మావాడే, కృష్ణుడు బలిజ వంశ క్షత్రుడని రాశారు అందులో, చాలా జాగ్రత్తగా తెలివిగా. మాకు అదే కావాలి. రేపు ఏదైనా అవకాశం ఉంటే చర్చకు వస్తే ఆ శాసనం తీసుకురండి మీరు. ఎందుకంటే సమాజానికి వినిపించాలి మీరు. సమాజానికి వాళ్ళ యొక్క ఆ బుద్ధులు ఏమిటి అనేది, వాళ్ళ వికృత మనస్తత్వాలు ఏమిటి, వాళ్ళ ఈ కోట నీతి ఏమిటి, ఇవన్నీ కూడా మేము సమాజానికి వాళ్ళకి స్పష్టంగా తెలియజేయాలి, సమాజానికి తెలియజేయాలి. అది మా ఆవేదన, ఆనందం కూడా మా. ఎందుకంటే ఒక్కసారితో తేలిపోద్ది, వాళ్ళ యొక్క ఈ కపటత్వం అనేది ఆ ముసుగు తొలగిపోద్ది, గొడవ వదిలిపోద్ది. మళ్ళీ మాట్లాడడానికి వీలు ఉండదు, సమాజం నోరెత్తడానికి అవకాశం లేకుండా పోద్ది. అందుకు మేము ఆశిస్తున్నాం. అది వస్తే మాకు సంతోషమే. ఇది ఎపిగ్రాఫియా కర్ణాటక ఇన్స్క్రిప్షన్ ఇన్ కోలార్ డిస్ట్రిక్ట్. ఇదిగోండి, ఇన్స్క్రిప్షన్ ఇన్ కోలార్ డిస్ట్రిక్ట్. ఆ తర్వాత ఎపిగ్రాఫియా కర్ణాటక ఇన్స్క్రిప్షన్ ఇన్ కోలార్ డిస్ట్రిక్ట్ బై రైస్ జేవిస్ బెంజమిన్. పబ్లికేషన్ డేట్ 1912. ఇవి చూడాల్సిన అవసరం ఉంది, ఇవి తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఈ బలిజలు కాపులు చేస్తున్నటువంటి ఈ చరిత్ర వక్రీకరణ, ఈ మోసం, సమాజాన్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారో తెలియాలి, సమాజానికి అర్థం కావాలి. మైసూర్ ఆర్కియాలజికల్ సిరీస్ ఎపిగ్రాఫియా కర్ణాటక వాల్యూమ్ 10 ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ద కోలార్ డిస్ట్రిక్ట్. ఇవన్నీ ఇప్పుడు వివరించి చెప్పాలంటే నాకు కనీసం కొన్ని రోజులు పట్టుద్ది. దయచేసి ఏమనుకోకండి. ఇవన్నీ కొన్ని స్థూలంగా ఆధారాలు సమాజానికి తెలియాలనే ఉద్దేశంతో ఇవన్నీ నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను స్థూలంగా. దయచేసి చూడండి. ఏదైనా మీకు పర్టికులర్గా ఏదైనా కావాలి అనుకుంటే నేను తప్పకుండా మీకు వాట్సాప్ ద్వారా మీకు పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. తరువాత ఎందుకంటే చాలా విషయాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. తర్వాత ఇవి యాదవ వంశం, చంద్రవంశం అని స్పష్టంగా పేర్కొని కృష్ణదేవరాయలకు సంబంధించిన కేవలం అసలు శాసన వాక్యాలు 5 ముఖ్యమైనవి. ఏం చెప్తున్నారు ఇక్కడ? తిరుమల శాసనం 1517 చూడండి. తిరుమల శాసనం 1517 తిరుమల శాసనం. తిరుమల శాసనం. యాదవ కుల చంద్రవంశంలో జన్మించిన శ్రీకృష్ణదేవరాయలు. గమనించాలి, కీలకమైన పాయింట్ ఇది. తర్వాత శ్రీకాళహస్తి శాసనం 1514. యాదవ వంశానికి తిలకమైన శ్రీకృష్ణదేవరాయ మహారాజాధిరాజు. ఎన్ని రెఫరెన్స్లు కూడా ఇచ్చారండి, పెద్దాని రెఫరెన్స్. దీని రెఫరెన్స్ ఎపిగ్రాఫియా ఇండికా వాల్యూమ్ 12. హంపి విజయనగరం శాసనం. యదుకుల సముద్రంలో చంద్రుని వంటి శ్రీకృష్ణరాయ భూపతి. యదుకుల సముద్రంలో చంద్రుని వంటి చూడండి.
ఎదుకుల సముద్రంలో చంద్రుడి శ్రీకృష్ణదేవరాయ భూపతి. రిఫరెన్స్ సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ 1 హంపి ఇన్స్క్రిప్షన్స్. లేపాక్షి శాసనం 1518. యాదవ చంద్రమండలానికి అధిపతి అయిన శ్రీకృష్ణదేవరాయుడు. రిఫరెన్స్ ఎపిగ్రాఫియా ఇండికా వాల్యూమ్ 16. అహోబిలం శాసనం యాదవ వంశానికి భూషణమైన శ్రీకృష్ణదేవ మహారాజు. దీని రిఫరెన్స్ సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ 5 అహోబిలం. చూడండి. అహోబిలం. ఈ విధంగా ఈ శాసనాలన్నీ కూడాను శ్రీకృష్ణదేవరాయల వారు యాదవ కులానికి చెందినటువంటి క్షత్రియుడుగా చాలా స్పష్టంగా వివరించి చెప్తూ ఉన్నాయి. ఇవి ఆషామాషి కాదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని నిర్ధారించారు. ఎపిగ్రాఫిస్టులు దీన్ని నిర్ధారించారు. ఎపిగ్రాఫియా ఇండికాలో ఇవన్నీ కూడా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్లో. ఇవన్నీ చూడండి మీరు. ఒకసారి మీరు ఇది చూసుకుంటే దానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా మీకు కావాలంటే నేను మీకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ.